సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్ ఉక్కాల, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ మెడికవర్ హాస్పిటల్స్ బేగంపేట్. ఈరోజు మన టాపిక్ ఏ వెజిటబుల్ సోర్సెస్ నుంచి మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి ఆర్ లోయర్ చేస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేసుకుందామండి. సో ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఏ వెజిటబుల్ సోర్స్ అయినా వేటిల్లో అయితే గ్లూకోజ్ లోడు, గ్లూకోజ్ ఇండెక్స్ తక్కువ నంబర్లో ఉంటుందో అవి డయాబెటిక్కి ఎప్పుడు కూడా సూటబుల్. ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలి అంటే, ఒక పొటాటో ఉందండి, పొటాటో నుంచి వచ్చే షుగరు చాలా ఫాస్ట్గా రిలీజ్ అవుద్ది. అలాగే ఒక బెండకాయ ఉందండి, బెండకాయ నుంచి వచ్చే షుగరు చాలా స్లోగా రిలీజ్ అవుద్ది. ఈ డిఫరెన్స్నే గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం. ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అరౌండ్ 50 ఉంటే మనకి డయాబెటిక్ పాపులేషన్లో చాలా ఫ్రెండ్లీగా కేటగరైజ్ చేస్తారు. సో వీటిని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎలా ఉంటే ఏంటి అనుకుంటే, ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ బాగా ఫ్లక్చువేషన్స్ ఉంటాయో, ఒకేసారి 500 ఇంకోసారి 50 ఉండే పరిస్థితి కానీ ఉంటే డ్యామేజ్ అనేది బాడీ మీద చాలా తీవ్రంగా ఉండేదానికి ఆస్కారం ఉంది. సో ఈ డయాబెటిక్ రీసెర్చ్ పరంగా మనం కనుక్కుంది టైం ఇన్ రేంజ్ అనేది ఉంటుంది. ఎంత టైం వరకు మన బాడీలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయి. ఈ కంట్రోల్లో ఉండడం అనేది ఎనీవేర్ బిట్వీన్ 90 to 180. ఈ రేంజ్ అనేది అరౌండ్ 70 to 80% ఆఫ్ 24-hour పీరియడ్లో మెయింటైన్ అయితే సాధారణంగా షుగర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, షుగర్ వల్ల వచ్చే తీవ్రమైన ఒత్తిడి శరీరం మీద రాదు అని సైంటిఫిక్ డేటా. అందుకోసమే ఈ టాపిక్. సో ఇక్కడ అలాంటి పదార్థాలు ఏమని గమనించుకుంటే, ఈ మధ్యకాలంలో ఈ బ్రాక్లీ అనేది ఒకటి దొరుకుతుందండి. ఇది వరకు ఎక్కువగా వెస్ట్రన్ వరల్డ్లో దొరికేది, ఇక్కడ దొరుకుతుంది అది. ఈ బ్రాక్లీ అనే దానిలో కొన్ని సపరేట్ కెమికల్ పదార్థాలు ఏవైతే ఉంటాయో, ఐసోథయోసైనేట్ అనేది షుగర్ లెవెల్స్ని తగ్గిస్తూ ఇన్సులిన్ లెవెల్స్ని పెంచుతూ తద్వారా డయాబెటిక్ కంట్రోల్ అనేది తీసుకొచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ బ్రాకలీలో హై పిగ్మెంటేషన్ గ్రీన్ కలర్లో ఉంటుందండి. ఎవరన్నా చూడని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ పిగ్మెంట్ ఎప్పుడు కూడా మన బాడీకి ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ పిగ్మెంట్ ద్వారా ఫ్లావనాయిడ్స్ అంటారు, అవి మన బాడీలోకి వస్తాయి. ఈ ఫ్లావనాయిడ్స్ వల్ల కణానికి జరిగే డ్యామేజ్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అంటారు, అలాంటివి జరగకుండా సమస్యలు బ్రెయిన్, కిడ్నీలు, హార్ట్లో ఎక్కువ రాకుండా కాపాడే తత్వం ఉన్న ఈ టైప్ ఆఫ్ వెజిటబుల్ బ్రాకలీ. బ్రాకలీలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఐరన్, హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ మినరల్స్, హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ విటమిన్ సి ఉండేదానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా షుగర్ లెవెల్స్ గురించి ఆలోచిస్తే చాలా ఫ్రెండ్లీగా మనము కేటగరైజ్ చేయాలి. అలాగే ఇదే టైప్లో ఈ బ్రాకలీలో స్ప్రౌట్స్ అంటారు, అంటే మొలకలు. బ్రాకలీ మొలకలకు కూడా చాలా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ మెడిసినల్ వాల్యూ, పర్టికులర్లీ రిలేటెడ్ టు ఈ షుగర్ కంట్రోల్ ఉంది. అదే ఉద్దేశించి చూస్తే సీ ఫుడ్, సముద్రం నుంచి వచ్చే ఆహారం వల్ల మనకేంటంటే గుడ్ కొలెస్ట్రాల్, గుడ్ ఫ్యాట్ అండ్ గుడ్ ప్రోటీన్ సోర్స్ కింద రావడమే కాకుండా మంచి మినరల్స్ సముద్రపు ఒడ్డున ఏవైతే ఆర్ సీ బెడ్ కింద ఏవైతే ఉంటాయో ఆ మినరల్స్ కూడా మనకి చేరేటట్టు చేస్తాయి. ఇలాంటి సోర్స్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నప్పుడు బాడీలో వివిధ రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, అర్లీగా కడుపు నిండుద్ది, త్వరగా ఆకలి వేయదు. దీని ద్వారా వచ్చే మినరల్స్ ఏవైతే ఉన్నాయో షుగర్ లెవెల్స్ని ప్రాపర్గా కంట్రోల్ చేస్తుంది. షుగర్ లెవెల్స్ ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో వీళ్ళందరిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ శాతంలో కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి బాడీ ఫ్రెండ్లీ గుడ్ కొలెస్ట్రాల్ సీ ఫుడ్ ద్వారా తీసుకుంటే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉండి దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ రాకుండా, రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటే హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్, ఇలాంటివి రాకుండా మనము కాపాడుకోవచ్చు. తర్వాత ఈ టైప్ ఆఫ్ ఆహారంలో ఉన్న ప్రాపర్టీ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కడుపుని నింపేస్తుంది కాబట్టి ఆకలి అనేది తగ్గుద్ది, త్వరగా ఆకలి అయ్యింది, విచ్ ఈస్ ఇంపార్టెంట్.
తర్వాత ఇది స్లోలీ డైజెస్ట్ అవుతుంది, మంచి ఫ్యాట్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అంత త్వరగా డైజెస్ట్ అవ్వదు కాబట్టి కడుపు నిండుగా ఉంటుంది. స్లో రిలీజ్ ఆఫ్ షుగర్స్ వస్తాయి. ఎప్పుడైతే స్లో రిలీజ్ ఆఫ్ షుగర్స్ వస్తాయో ఈ గ్లైసిమిక్ వేరియబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో దాని కారణంగా మనకి డెఫినెట్గా బెనిఫిట్స్ వస్తాయి. ఇదే విధంగా చూసుకుంటే ఈ బెండీలో కూడా కొన్ని టైప్ ఆఫ్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇన్సులిన్ ప్రొడక్షన్ని పెంచుతూ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇన్ ద బాడీని కూడా పెంచేదానికి ఆస్కారం ఉందని శాస్త్రపరంగా నిరూపించారు. అదే కాకుండా ఫ్లాక్స్ సీడ్స్, ఈ ఫ్లాక్స్ సీడ్స్ కూడా హై ఫైబర్ కంటెంట్ ఉన్న సీడ్స్ అండ్ వాటిలోంచి వచ్చే వెజిటబుల్ ఆయిల్ సోర్స్ ఏదైతే ఉంటుందో అది డయాబెటిక్ పాపులేషన్కి చాలా ఎఫెక్టివ్గా, ఫ్రెండ్లీగా, గుడ్ కొలెస్ట్రాల్ని పెంచే విధంగా ఉంటుందని సూచిస్తున్నారు. అదే కాకుండా మనం తీసుకునే ఆహారంలో చియా సీడ్స్, పాలకూర, మొలకలు, వెజిటబుల్ సీడ్స్, అలాగే బీన్స్, బెర్రీస్ అంటే రాస్బెర్రీ, స్ట్రాబెర్రీ, మల్బెర్రీ, బ్లూబెర్రీ, చాలా బెర్రీస్ దొరుకుతున్నాయండి ఈ మధ్యకాలంలో. ఇలాంటి వాటిలన్నిటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న కెమికల్స్ ఉన్నాయి. వీటి వల్ల ఈ బాడీలో ఏవైతే డ్యామేజ్ జరుగుద్దో అది తగ్గుముఖం పడుతుంది. వీటిలో ఉన్న కొన్ని ముడి పదార్థాలు ఏవైతే మినరల్ రూపంలో మనకు వస్తాయో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి. షుగర్ని న్యాచురల్గా తగ్గించే అంటే ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి ఈజీగా డైజెస్ట్ కావు, ఈజీగా ఆకలిని పుట్టించవు. ఇలాంటివన్నీ కూడా మనకి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ కింద కన్సిడర్ చేయాలి. అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం కనిపించే షుగర్కి ఫ్రెండ్లీగా ఉన్నది అవకాడో. ఈ అవకాడో అనేది కూడా కొన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి. ఈ అవకాడో ఉన్న ప్రాపర్టీస్ ఏంటంటే గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుద్ది, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. కొన్ని మినరల్ పదార్థాలు దీంట్లో ఉన్నవి షుగర్ సెన్సిటివిటీ అండ్ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవైజ్ చేస్తుంది, ఆకలి తక్కువ చేస్తుంది, రిలీజ్ ఆఫ్ షుగర్స్ని తగ్గిస్తుంది. ఇలాంటివన్నీ ప్రాపర్టీస్ ఉన్నందుకు అవకాడోకి ఈ షుగర్ ఫ్రెండ్లీ ఐటెం కింద మనం కన్సిడర్ చేస్తున్నాం. అలాగే డైరీ ప్రోడక్ట్స్లో కూడా కొన్ని ఫ్యాట్ రెడ్యూస్డ్ ఆర్ లో ఫ్యాట్ ఉన్నాయి. పర్టికులర్గా చెప్పాలంటే పెరుగు. ఈ పెరుగులో కూడా ఈ మధ్యకాలంలో చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి. కానీ షుగర్ ఫ్రీ పెరుగు, కాస్త ఫ్లేవర్డ్ పెరుగు, ఇది మనకి షుగర్ లెవెల్స్ని ఎఫెక్ట్ కాకుండా షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతూ స్లో రిలీజ్ ఆఫ్ షుగర్స్ని ఇస్తూ దీర్ఘకాలంలో సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. సో ఇన్ ఎసెన్షియల్ మనం చెప్పాలి అంటే హై ఫైబర్, సాల్యుబుల్ ఫైబర్ ఉన్న కంటెంట్, ఎక్కువ పిగ్మెంటేషన్, కలర్డ్ వెజిటబుల్స్, అలాగే స్టమక్ ఫిల్లింగ్, ఇన్సులిన్ని సెన్సిటైజ్ చేసేవి, ఇలాంటి ప్రాపర్టీస్ ఉన్న ఎటువంటి ఫుడ్ అయినా కానీ డయాబెటిక్ ఫ్రెండ్లీ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఫుడ్ని మనం అలవాటు చేసుకుంటూ డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. నమస్తే.